హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకుంటే మళ్ళీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా రీస్టాక్ అయ్యాయండి. వాళ్ళన్నిటితోటి మళ్ళీ వీడియో తీసుకొచ్చేసాను. చిన్న వీడియో అని అనుకోవద్దు. చాలా న్యూ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో మనకి పీస్ అనేది. మీకు కనుక ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే లేట్ చేయకుండా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్‌ని బుక్ చేసుకోండి. ఆర్డర్‌ని బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక స్మాల్ రిక్వెస్ట్ అనేది దయచేసి ఫస్ట్ అసలు స్టాక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. తర్వాతే పేమెంట్ చేయండి. ఒక్కోసారి స్టాక్ ఉంటుంది, ఒక్కోసారి అయిపోతుంది. అలాగే మీరు అవైలబుల్ అడిగిన తర్వాత వితిన్ 1 అవర్‌లో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఒక్కొక్కసారి చెప్పలేమండి. వెంటనే ఆర్డర్స్ వెళ్ళిపోవచ్చు. మనం కళ్ళు మూసి తెరిచేలోపే స్టాక్స్ కూడా అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 2, 3 డేస్ కూడా ఉంటాయండి. ప్రతిసారి ఒకేలా ఉంటుంది అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను కాబట్టి ప్లీజ్ పేమెంట్ చేసేయడానికి ముందు 1, 2 సార్లు ఆలోచించుకోండి. మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి. అండ్ కాంటాక్ట్ చేసాక అవైలబిలిటీకి అయితే కొద్దిగా టైం పడుతుంది. మీరింకా రిప్లై అవ్వలేదని చెప్పేసి ఇంకో ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ చేసాం. అలా వద్దండి. ఒకళ్ళ దగ్గరే అడగండి. ఇంతమంది దగ్గర అడిగితే ఏంటంటే మాకు చాలా ఇష్యూ అవుతుంది అది వచ్చేసి. ఓకే. ఇక్కడ నేను ఐటెమ్ హోల్డ్ చేస్తాను. అక్కడ వాళ్ళు ఐటెమ్ హోల్డ్ చేస్తారు. ఫైనల్‌గా మీరు ఒకళ్ళకి పేమెంట్ చేస్తారు. ఇంకోటి మిగిలిపోతుంది. ఆ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి రిక్వెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఒక దగ్గర బుక్ చేసుకోండి. వన్స్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు నైట్ టైమ్ అనేది షాప్ క్లోజ్ ఉంటుందండి మాకు. అందరికీ కూడా ఒకేలా రూల్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వితౌట్ చెకింగ్ అవైలబిలిటీ ఆర్డర్ తీసుకుంటారు. స్టాక్ కనుక లేకపోతే హోల్డ్‌లో పెట్టేస్తారు. 10, 15 డేస్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అయితే ఖచ్చితంగా అవుతాయి 90%. రాని వాటికి రీఫండ్ ఇస్తారు. అయ్యే వాటికి అలా హోల్డ్ చేసి పెడతారనమాట. బట్ నేనైతే అలా హోల్డింగ్స్ నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే మీ పేమెంట్స్ అన్నీ నా దగ్గర స్ట్రక్ అయిపోతాయి. మీ మనీ నాకెందుకండి? అవి నా దగ్గర ఉన్నా కూడా నాకు యూజ్ ఉండదు. అలా అకౌంట్‌లో పడి ఉండడం తప్ప ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ మీకు రిటర్న్ చేయాలి అంటే రీఫండ్ ప్రాబ్లమ్స్, ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ ఉంటాయి. అందుకోసమే నేను ఎగ్జాక్ట్‌గా ఉంది అంటేనే ఆర్డర్ తీసుకుంటాను. అలా తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి డ్యామేజ్ రావడం వల్లో లేకపోతే బై మిస్టేక్ ఎవరైనా బల్క్ వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకి వేయడం వల్లో నాకు ఐటెమ్ అయితే మిస్ అయిపోతుంది. వాళ్ళకి రీఫండ్స్ ఇవ్వడానికే నాకు అవ్వట్లేదండి. రిక్వెస్ట్ ఏంటి అంటే ఒకటి ఖచ్చితంగా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసాక నేను అవైలబిలిటీ చెప్పే వరకు కొంచెం వెయిట్ చేయండి. నైట్ టైమ్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు మార్నింగ్ 10 తర్వాత పక్కా అడగండి మళ్ళీ ఇంకొకసారి. ఓకే. వన్స్ నేను అవైలబుల్ చెప్పిన తర్వాత వితిన్ 1 అవర్‌లో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతకంటే లేట్ అయితే స్టాక్ అయితే రెడీగా ఉండదు. సోల్డ్ ఔట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే రీఫండ్స్ అనేవి ఉండవండి ఎవరికీ కూడా. మీ ఆర్డర్ క్యాన్సిల్ అయితే మీరు ఆ అమౌంట్‌తో నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఇష్యూ అండి. అంతకంటే ఏం లేదు. మీ మనీ ఇవ్వకూడదు అలా ఏమీ లేదు. అవ్వట్లేదు ట్రాన్సాక్షన్స్. రోజుకి 10 మనకి పర్మిషన్ ఉంటుంది. 10 ఈజీగా అయిపోతాయండి. నేను ఓన్లీ ఈ కలెక్షన్సే కాకుండా చాలా ఇప్పుడు కొన్ని డీలర్‌షిప్స్ చేస్తున్నాను. అండ్ నా ఓన్ స్టాక్ నడుస్తుంది. ఇంకొంతమందికి మామూలుగా రీసేలర్‌గా కూడా చేస్తున్నాను. ఇలా చాలా కలెక్షన్ అనేవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. నేను వాళ్ళకి పేమెంట్స్ చేయకపోతే వాళ్ళ ఐటెమ్ మీకు షిప్పింగ్ చెయ్యరు కదా! ఇక్కడ నేను మీకు రీఫండ్స్ ఇస్తూ కూర్చున్నాననుకోండి, అక్కడ ఆ ఐటెమ్‌కి పేమెంట్ చేయలేను. వాళ్ళకి నేను పేమెంట్ చేసే వరకు వాళ్ళు హోల్డ్ చేయరు. అటు షిప్పింగు చేయరు. హోల్డ్ చేయకుంటే స్టాక్ అయిపోయిందనుకోండి, మళ్ళీ వాళ్ళకి రీఫండ్ ఇవ్వాలి నేను. ఇలా నాకొక పెద్ద సర్క్యులేట్ అయిపోతుంది కాబట్టి వెరీ సారీ టు ఇన్ఫార్మ్ దిస్. మీకెవరికీ రీఫండ్స్ అయితే రావండి. ఏదైనా ప్రోడక్ట్ కనుక క్యాన్సిల్ అయిందంటే ఆ ప్లేస్‌లో మీరు ఇంకొక ఐటెమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఆన్‌లైన్‌లో ఇవన్నీ మీరు రూల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఒక చోట మనం పర్చేస్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఆన్‌లైన్ అనేది ప్రతి చోట ఒకే రకంగా ఉంటుందండి. కాకపోతే కొంతమంది కొంచెం నిదానంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కొంతమంది ఇవేవి చెప్పకుండా ఫినిష్ చేస్తారు. ఎందుకంటే ఇష్యూస్ అనేవి ఎవరికో ఒకళ్ళకే వస్తాయి. అందరికీ రావు. ఆ ఒక్కటి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుందని వీళ్ళిక్కడ చెప్పరు చాలా వరకు. మీరు నా ఛానల్‌లో కాదు ఏ ఛానల్‌లో బుక్ చేసినా ఒకటే రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. బ్యాంగిల్స్ బుక్ చేసుకునే వాళ్ళు సైజ్ విషయంలో కొంచెం క్లారిటీగా అయితే ఉండండి. మీది 24 26 28 అనేది కరెక్ట్ చూసి బుక్ చేసుకోండి. ఎందుకంటే రిటర్న్ ఎక్స్చేంజ్ కదా ఉండదు కదా బ్యాంగిల్స్ విషయంలో. అందుకోసం అనమాట. అండ్ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఆర్డర్ ప్రాసెస్ గురించి తెలుసండి. ప్రతిసారి ఇంకా అది రిపీట్ చేయడం కూడా వేస్ట్. కాకపోతే మళ్ళీ ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు మీరు వీడియోలు ఇవేవి చెప్పట్లేదండి మాకు మీరు చెప్పకుండా ఎలా బుక్ చేసుకోవాలి అంటారనమాట. ఒకవేళ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మీరు వీడియోలో ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదండి. ఇప్పుడు వచ్చి సడన్‌గా ఇలా అంటారేంటి మాకు తెలీదు. మా మనీ మాకు కావాలి. అలా కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. అందుకోసమే ప్రతిసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట క్లియర్‌గా. ఓకే. నచ్చిన ఐటెమ్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్‌కి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్‌ని బుక్ చేసుకోండి. డెలివరీ టైం ప్రతి ఒక్కళ్ళు అడిగేదేనండి ఎప్పుడొస్తది మేడం ఎప్పుడొస్తది అని. 7-10 వర్కింగ్ డేస్ అనేది ఖచ్చితంగా టైం పడుతుందండి మీకు డెలివరీ అవ్వడానికి. ఒక్కొక్కసారి 3 డేస్‌కి వస్తుంది. ఒక్కోసారి 5 డేస్‌కి వస్తుంది. టైమింగ్ అనేది మా చేతుల్లో లేదండి. అస్సలు మేమేం చేయలేం దానికి. మేము చేయగలిగిందల్లా ప్యాక్ చేసి పంపించడం మాత్రమే. కొంతమంది డెడ్‌లైన్ పెట్టుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 డేస్‌లో వస్తుందననుకోండి. మేడం 7 డేస్ అయింది రాలేదు అంటారు. కొంతమంది 10 డేస్ అయిపోయిందనుకోండి. అలా టైమింగ్ పెట్టుకుంటారు. లాస్ట్ టైమ్ 3 డేస్‌కే వచ్చింది మేడం ఇప్పుడు రాలేదు ఇలా ఉంటుంది కాబట్టి. నేనేం చెప్తున్నాను అంటే కొరియర్ చేయడం ఒకటి మన చేతిలో ఉంటుంది. కొన్ని ఐటెమ్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు బిఫోర్ 3 మార్నింగ్
3 లోపు కనుక బుకింగ్ అయిపోయిందనుకోండి ఈరోజు షిప్పింగ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏది ప్యాకింగ్ అయినా కొన్ని ఐటెమ్స్ ఈరోజు ప్యాక్ అవుతాయి, కొన్ని రేపు ప్యాక్ అవుతాయి. ప్యాకింగ్ అనేది ఏమవుతుందంటే డిపెండ్స్ ఆన్ ఆర్డర్స్ అండి. రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తాయనే దాని మీద టైమింగ్ మనకు సరిపోవాలి కదా! సో, ఒకరోజు మళ్ళీ ఏదైనా వర్క్ పడుతుంది మనకి బయటికి వెళ్ళాల్సింది. సో, ఆ రోజు ప్యాకింగ్ అనేది అవ్వదు. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతాయండి. వితిన్ 2-3 డేస్ లోపు మీకు ప్యాకింగ్ అయిపోతే అయిపోతుంది. ఆ తర్వాత కొరియర్ టైమ్ అనేది కొరియర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక్కోసారి లక్కీగా ఎక్కువ ఆర్డర్స్ లేవు మాకు. వెంటనే ప్యాక్ చేసామనుకోండి ఈరోజు షిప్ అయిపోతుంది. 2-3 రోజుల్లో మీకొచ్చేస్తుంది. డిస్టెన్స్‌ని పట్టేసనమాట. సమ్‌టైమ్స్ చాలా ఆర్డర్స్ ఉంటాయి. ఎంత ట్రై చేసినా అవ్వదనమాట. లేట్ అవుతుంది. ఓకేనా? సో, ట్రాకింగ్ అంటూ సెపరేట్ గ్రూప్ ఉందండి. ఖచ్చితంగా మీకు ట్రాక్ కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు, మీరు బుక్ చేసుకున్నాక ట్రాక్ కావాల్సిందే అనుకున్న వాళ్ళు నన్ను లింక్ అడగండి. ఇస్తాను. ఇదివరకు అందరికీ సెండ్ చేసేదాన్ని. బట్ చాలామంది ఆ లింక్ నేను ఇచ్చినా కూడా వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. సో, అందుకే అప్పటినుంచి నేను పెట్టడం మానేశాను. మీరు గనుక మీకు ట్రాక్ వెంటనే కావాలి అనుకుంటే నన్ను ఆర్డర్ బుక్ అయిపోయిన వెంటనే జాయిన్ అవ్వాలి అండి. మళ్ళీ 3 డేస్ తర్వాత, 4 డేస్ తర్వాత జాయిన్ కాకూడదు. వెంటనే కావాలి. ఎందుకంటే ఎప్పుడు ట్రాక్ షేర్ చేస్తానో తెలీదు నాకు. ఓకేనా? లింక్ అనేది అప్పుడు ఇచ్చేస్తాను. మీరు వెంటనే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత ఒక 5 డేస్ వరకు వెయిట్ చేయండి. సో, 5 డేస్‌లోపు కనుక మీకు ఇక్కడ ట్రాక్ వచ్చిందనుకోండి ఓకే. ఇన్ కేస్ రాకపోతే 5 డేస్ మినిమమ్ అండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి నాకు టైం ఉండక పోస్ట్ చెయ్యను. ఒక్కోసారి ట్రాక్స్ అనేవి నా చేతికి రావు. బట్ ఐటెమ్స్ అయితే డెలివరీ అయిపోతూ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి కాబట్టి 5 డేస్ తర్వాత మీకు ట్రాక్ రాలేదు, ఐటెమ్ కూడా రాలేదు, మీది దగ్గరే ఉంటుంది, దగ్గర వాళ్ళే అయ్యుంటారు, అయినా రావట్లేదు అనుకుంటే ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. ఆర్డర్ బుక్ అయిందా లేదా? వన్స్ బుకింగ్ అయిపోయింది. ఇలా షిప్పింగ్ అయ్యిందా లేదా? ఒక షిప్పింగ్ కూడా అయిపోయింది అంటే నో టెన్షన్. డీటీడీసీ ఐటెమ్ అనుకోండి, డీటీడీసీ ట్రాక్ మీకు ఇస్తాను. మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. అవి కాకుండా ఎక్స్‌ప్రెస్ ఇండియన్ పోస్ట్ అనుకోండి, అవి ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తాయి. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఓకే. సో, అవి నేను చూసి మీకు రెస్పాండ్ అవ్వడానికి నాకు 2 డేస్ అయితే టైం పడుతుందండి. ఎందుకంటే ఒక్కోసారి వెంటనే దొరకవు మనకి లిస్ట్ అంతా. ఒక్కోసారి బాగా టైం పడుతుంది. ఇటు ఆర్డర్స్ మేనేజ్ చేసుకుంటూ, వీడియో మేనేజ్ చేసుకుంటూ అవి చూడడానికి టైం అయితే పడుతుంది. అంతా నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. సో, కొద్దిగా టైం అయితే అటు ఇటుగా ఉంటుందండి. ఓకేనా? మన దగ్గర ఓన్ స్టాక్ కూడా ఉంది అండి. అన్ని మిక్సింగ్ ఐటెమ్స్ ఉంటాయి. సో, అవి ఇవి అన్నీ చేస్తుంటా అనమాట. ఇటు డీలర్‌షిప్ ఉంది, రీసెల్లింగ్ చేస్తుంటాను. అలాగే ఓన్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తుంటాను. 3 ఉంటాయి కాబట్టి మనకు టైం పడుతుంది. అండ్ ఎవరికైనా ఇంకొన్ని కలెక్షన్స్ ఇక్కడ చూసేవే కాకుండా వేరే పీసెస్ కూడా కావాలి. బట్ మేము గ్రూప్‌లో జాయిన్ అవ్వలేము అనుకున్న వాళ్ళు మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి. దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీ అని మీరు టైప్ చేస్తే వస్తుంది. సో, వీలైతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లాస్ట్ టైం కూడా అన్నాను కానీ వీడియో కింద ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి జాయిన్ అయ్యి చూడొచ్చు. ఓకే. సో, అంటే ఎవరికైనా కొత్త పీసెస్ ఇవే కాకుండా ఇంకా వెరైటీ పీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ మనల్ని ఫాలో అప్ అయ్యి చూసుకోవచ్చండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.